కృష్ణా జిల్లా కూచిపూడి గ్రామంలో పలు అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గ్రామంలోని 98 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన పనులను వైసీపీ ఎమ్మెల్యే కైలే అనిల్ ప్రారంభించారు. గత ప్రభుత్వం చేయని అభివృద్ధి తమ ప్రభుత్వం చేసి చూపిందన్న ఎమ్మెల్యే ఎవరిని కుతంత్రాలు చేసినా వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి పరిపాలన అందించారు ఒక్కసారి మనం ఆలోచన చేసుకుంటే ప్రతి గ్రామ స్థాయిలో ఒక సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారు. సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి అందులో దాదాపు ఒక 11 మంది ఉద్యోగస్తులు పెట్టి ఒక రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేసి రైతులకి అందుబాటులో పరిపాలన ఉండే విధంగా కొన్ని మార్పులు తీసుకొచ్చి ఒక వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేసి అందరికీ కూడా ఆరోగ్యం అందించాలి అనే ఒక ఆలోచనతోటి వెల్నెస్ సెంటర్ ఒకటి ఏర్పాటు చేసి ఇవన్నీ కూడా గ్రామ స్థాయిలో పరిపాలన చేస్తా ఉన్నారు. అంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు కూడా కూచిపూడి వచ్చారు. 100 కోట్లతో కూచిపూడిని సింగపూర్ లాగా మార్చేస్తారని చెప్పారు. ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి పరిపాలన అందించారు ఒక్కసారి మనం ఆలోచన చేసుకుంటే ప్రతి గ్రామ స్థాయిలో ఒక సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారు. సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి అందులో దాదాపు ఒక 11 మంది ఉద్యోగస్తులు పెట్టి ఒక రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేసి రైతులకి అందుబాటులో పరిపాలన ఉండే విధంగా కొన్ని మార్పులు తీసుకొచ్చి ఒక వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేసి అందరికీ కూడా ఆరోగ్యం అందించాలి అనే ఒక ఆలోచనతోటి వెల్నెస్ సెంటర్ ఒకటి ఏర్పాటు చేసి ఇవన్నీ కూడా గ్రామ స్థాయిలో పరిపాలన చేస్తా ఉన్నారు. అంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు కూడా కూచిపూడి వచ్చారు. 100 కోట్లతో కూచిపూడిని సింగపూర్ లాగా మార్చేస్తారని చెప్పారు.